ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. జరిగింది 11th రిలీజ్ అని ముందే డేట్ వేయడం జరిగింది. ఆర్టిస్టులు అందరూ చాలామంది, ఆమని గారు ఆయన వేరే ప్రోగ్రాంలో ఆమె చెన్నైలో ఉండిపోయి, నోయల్ వచ్చి ముంబైలో ఉన్నారు. అలాగే తక్మా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా తానా ప్రోగ్రామ్కి వెళ్ళారు. అందుకనేసి ఏంటంటే ప్రోగ్రామ్కి ఎవరు కూడా పాపం అందరూ స్పీడ్ చేస్తున్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడుతున్నారు, రాలేకపోయారు. అందుకే దానికి ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామనే ఉద్దేశంతో మేము చెప్పాం. ఎందుకంటే మేము అందరం కలిపి ముందు కార్యక్రమాన్ని పూర్తి చేసి 11th డేటు ఇంకా తరువాత దాటితే పెద్ద సినిమాలు వస్తున్నాయనే ఉద్దేశంతో 11th రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే నా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరైనా అనొచ్చు, అందుకనే మీ అందరి ఆయుష్ నిండు నూరేళ్ళు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఈ సినిమా టైటిల్ లాగే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ సినిమాలో నేను హీరోకి బాగా నటించానండి. సినిమా చాలా సందడిగా జరిగింది షూటింగ్ అంతా, బికాజ్ ఆఫ్ పూర్ణానంద్ గారు నాకు చాలా మంచి వేషం ఇచ్చారు ఈ సినిమాలో. అంటే రెగ్యులర్గా అందరం సినిమాకి వెళ్తాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, మళ్ళీ సినిమాని మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు మనం టీవీలో చూసినప్పుడు ఇంకొకసారి నవ్వుకుంటాం, కానీ సినిమా మాత్రం గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆర్టిస్టులు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ సినిమాలో. హీరో కార్తీక్ నాకు మంచి ఫ్రెండ్, అలాగే నోయల్, వీళ్ళందరూ సినిమాని ఆ రోజున షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకున్నాం, షూటింగ్ సెట్లో మేము అంత నవ్వుకున్నాం, రేపు థియేటర్లో కూడా అంత నవ్వుకుంటారని. అలాంటి మంచి సినిమాని మాకు అందించినటువంటి పూర్ణానంద గారికి, ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చుతున్న ప్రొడ్యూసర్ మురళీకృష్ణరాజు గారికి, మా అన్నయ్య దాము గారికి, నట్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా ఫైర్ బ్రాండ్ ఆర్పీకి, అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. ఉన్న పెద్దలకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ ఈ మూవీలో 4 పాటలు రాశానండి. 4 వివిధ సందర్భాల్లో వచ్చే సాంగ్సే. ఒక 2 మెలోడీ సాంగ్స్, అలాగే ఒక బ్రేకప్ సాంగ్ కూడా ఉంది. నేను అర్జున్ రెడ్డిలో రాసిన బ్రేకప్ సాంగ్ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు, అలాగే దీంట్లో కూడా చాలా మంచి బ్రేకప్ సాంగ్ ఉంది, అలాగే లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా అన్ని రకాల పాటలు నాతో రాయించినందుకు పూర్ణానంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. వినోద్ యాజమాన్య గారు దీనికి మ్యూజిక్ అందించారు, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, వీటిని ఆదరించినట్టు ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. అలాగే మన పూర్ణానంద్ గారు చాలా డెడికేటెడ్, అంటే నేను ఆయనతో 4 పాటలు రాస్తూ ఆయనతో ట్రావెల్ అయ్యాను చాలాసార్లు. చాలా మంచి డైరెక్టర్ అవుతారు. అలాగే కొన్ని పాటలు ఇంకా మీరు ఇక్కడ చూసినవి కాకుండా ఇంకా 2 పాటలు ఉన్నాయి, రాజేంద్ర గారి స్టైల్లో తీసారు. ఆయన ఒక 2 పాటలు నాకు చాలా ఇష్టం. ఓయ్ ఓయ్ ఎక్కడ ఉన్నాయని ఒక పాట ఉంటుంది, అది నాకు ఫేవరెట్. అలాగే వంకాయలపాటి మురళీకృష్ణ గారు ఈ సినిమాని చాలా బాగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీసి దాన్ని రిలీజ్కి తీసుకురావటం చాలా గ్రేట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కార్తీక్ రాజు మా హీరో, ఆయనకి నేను కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఒక రాకాసి గడిసిపల్ అనే ఒక పెద్ద హిట్ సాంగ్ రాశాను. తర్వాత మళ్ళీ ఇది ఆయనతో నాకు 2వ సినిమా. అలాగే ఈ సినిమా రిలీజ్కి దీనికి సపోర్ట్ చేస్తున్న మా నట్ కుమార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాని మీరు తీసుకొస్తున్నందుకు. వాళ్ళ బ్యానర్లో కూడా నేను ఇదివరకు ఒక 2 సినిమాలు రాసున్నాను. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన జెల్ని సురేష్ గారికి, ఆర్పి గారికి, ఇంకా మిగతా ఆర్టిస్టులందరికీ
చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఒక అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. ఇంటిల్లపాది కలిసి కూర్చుని చక్కగా నవ్వుతూ మంచి పాటలు ఎంజాయ్ చేస్తూ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ మంచిగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ పూర్ణానంద్ గారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ దీర్ఘాయుష్మాన్ భవ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంకు విచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమా ఈ దీర్ఘాయుష్మాన్ భవ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. ఓకే, ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామా. ఎక్కడైనా సరే అందరూ కలిసి ప్రశాంతంగా కూర్చోగలిగి చూసే సినిమాల్లో నా సినిమా కూడా ఒకటి ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వంకాయలపాటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రిలీజ్కి సపోర్ట్ చేసిన నటికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి చేసినట్టు పెద్దలందరికీ నమస్కారాలు. ప్రొడ్యూసర్గా ఇది ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా ప్రొడక్షన్లో నాకంటే ఎక్కువ పూర్ణచంద్ర గారు ఎక్కువ కష్టపడ్డారు. నటికుమార్ గారి సహాయ సహకారాలతో ఇది రిలీజ్ చేయగలుగుతున్నాము. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది అందరూ చూసి సినిమా థియేటర్స్కి వచ్చి చూసి అందరూ దీవించగలరని ఆశిస్తున్నానండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి జమినీ సురేష్ గారికి, రాంబాబు గారికి, పూర్ణానంద గారికి, మురళకృష్ణ గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా ఓం గారికి, అదేవిధంగా నట్టికుమార్ గారికి, ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు. ఇలాంటి ఒక సినిమా కోసం అందరూ కూడా పోగైనాం. దీంట్లో ఈ సినిమాలో చాలా పాజిటివ్గా ఉండేటువంటి టైటిల్ ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ అని. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడరు. మంచి ఆశీస్సులు కలిగినటువంటి మంచి సౌండ్ ఇది. ఈ సినిమాని చాలా కష్టపడి తీశారు. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి పూర్ణానంద గారు కూడా మంచి దర్శకత్వం వహించారు. అదేవిధంగా మురళకృష్ణ గారు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నట్టికుమార్ గారు ఈ సినిమాని చేతిలోకి తీసుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఆ సినిమాలో విషయం లేకపోతే ఆ దరిదాపులకు కూడా బాడు, ఒక్క రూపాయి దాంట్లో మిగలదని తెలిస్తే అసలు బాడు. అంటే ఈ సినిమాలో ఏదో విషయం లేకపోతే నట్టికుమార్ గారు ఈ సినిమాని తీసుకోరు. ఈ లాజిక్ మనం పట్టుకోవాలా. ఆ తర్వాత దామోదర్ ప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్కి ముందులో ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ రోజుల్లో ఆ సినిమా చేసిన బీభత్సం కానీ, దాని ద్వారా కొత్తగా వచ్చిన దర్శకులు కానీ, దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ, దాని ద్వారా వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలాంటి అంటే ఏ సినిమాని మనం జడ్జి చేయలేం, ఏ సినిమాని మనం గెస్ చేయలేం. ఈ సినిమా హిట్టా ఫట్టా అని మనం ఎప్పటికీ చెప్పలేము అని క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక టాప్ 10లో దాంట్లో దామోదర్ ప్రసాద్ గారు ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అందరూ రావాలి. రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. గెటప్ శ్రీను గారు, రామ్ ప్రసాద్ గారు, జమినీ సురేష్ గారు, 30 Years ఇండస్ట్రీ పృథ్వీ గారు. అదేవిధంగా చూసాం మనం ప్రోమో చాలా మంచిగా ఉంది. ప్రోమో కూడా అదేవిధంగా బిట్ షార్ట్స్ కానీ సీన్స్ కూడా ప్లే అయినాయి. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మీ ప్రెస్ ద్వారా కానీ, అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, లేకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదైనా కూడా మీ ద్వారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా జూలై 11వ తారీఖు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మురళీకృష్ణ గారికి పెట్టిన డబ్బులు ఏం ఆదాయం రావాలని నేను కోరుకోవట్లే, ముందు పెట్టిన డబ్బులు వచ్చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఈ సినిమాని మనం అందరం ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, మొత్తం టోటల్ ప్రమోస్ చూసాం. ఇప్పుడు మా తమ్ముడు ఆర్పి చెప్పాడు, ఎందుకంటే ఒక సినిమాలో విషయం ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా
పట్ట అయితే చిన్న సినిమా రెండే ఉంటాయండి. ఇక్కడ సినిమాలు హిట్ పెద్ద సినిమా ఉండదు, చిన్న సినిమా ఉండదు. పెద్ద సినిమాలు చూసాం, థియేటర్లో ఖాళీ సినిమాలు చూసాం, చిన్న సినిమాలు కూడా ఫుల్ సైన్స్ సినిమాలు చూసాం. ఉదాహరణకు మన దామోదర్ ప్రసాద్ గారు సినిమా చెప్పారు, అలాగే అలా మొదలైన సినిమా. అంటే ఒకటండి, ఏదైనా సినిమాని తీయడం, ఖర్చు పెట్టడం ప్రొడ్యూసర్ వంతు అయితే, సినిమాని చక్కగా తీయడం డైరెక్టర్ వంతు. దాన్ని మార్నింగ్ షోకి థియేటర్ దాకా తీసుకెళ్ళాలి, మార్నింగ్ షోకి థియేటర్లో జనాలు రావాలి అంటే అది డైరెక్టర్ ఎంత దాకా తీసుకెళ్తాడంటే, ప్రొడ్యూసరు ముందు థియేటర్లో సినిమా వేయాలి. సినిమా వేయాలంటే డిస్ట్రిబ్యూటర్ ముందు సినిమా థియేటర్లో సినిమా వేయగలిగితే అక్కడ ఉన్న కంటెంట్ హీరో కానీ హీరోయిన్లు కానీ ముందు థియేటర్కి జనాలు రావాలి. ఆ జనాలు రప్పించగలిగితే టాక్ ఇప్పుడు ఏంటంటే అంత బేగా జనాలు రావట్లేదు, ఎందుకంటే హీరోయిజం లేని సినిమాలు. కానీ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టారు దీర్ఘాయుష్మాన్ భవ అని. ఆ సినిమాకి దాదాపు 100 నుంచి 150 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. కనుక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటంటే, థియేటర్లు మామూలుగా అడుక్కోవాలి, అంటే అడుక్కోవాలంటే వేరే విధం కాదండి. చిన్న సినిమా అంటే అంత పరిస్థితి అయిపోయింది. శుక్రవారం రిలీజ్ అంటే గురువారం ఆదివారం నుంచి అడుగుతుంటే ఎవరు థియేటర్లు ఇవ్వట్లేదంటే ఎవరు ఎగ్జిబిటర్ తప్పు కాదు అది. ఎందుకంటే థియేటర్కి జనాలు రావట్లేదు అనేది, ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేశారు, అవి రావట్లేదు జనాలు అనేది వాళ్ళ బాధ. అక్కడ ఎగ్జిబిటర్ని అంటానికి లేదు, డిస్ట్రిబ్యూటర్ని అంటానికి లేదు, ప్రొడ్యూసర్ని అంటానికి లేదు. అందుకే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఇన్ని థియేటర్లు వచ్చాయంటే పాజిటివ్ ఉందండి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టే ఆ థియేటర్లు కూడా నేను వేయగలిగాను, లేకపోతే అది కూడా వేయలేకపోతాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మా దామాన్ని ఉన్నారు ఇక్కడే, అందుకనే చెప్పాలి. కనుక మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మా కోరిక ఏంటో తెలుసండి. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ షో 2:30 షో మస్ట్ అండ్ షూట్ ఇవ్వాలి. ఇది ఈ రోజు పోరాటం కాదు. మేము 2:30 షో మాకు ఇస్తే బాగుంటే 4 షోలకు వెళ్తాం, బాగుంటే 5 షోలకు వెళ్తాం. మాకు 2:30 షో ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ప్రతిసారి లెటర్లో పెడతారు, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది గవర్నమెంట్లు, అది జియో పాస్ చేయమని అడుగుతున్నాం, రిక్వెస్ట్. రెండోది, పేదవాడి కళ మల్టీప్లెక్స్ రోడ్డు మీద చూడకుండా థియేటర్లోకి వెళ్ళి చూడాలని కళ. అలాగే చిన్న సినిమా నిర్మాత బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. అంటే 20% ఆక్యుపేషన్ ఇప్పుడు మేము కొత్తగా మేమే జీవో అడగట్లేదండి. గాంధీ గారి టికెట్ అని చెప్పి ఇందిరాగాంధీ గారి టైంనే పెట్టారు. ఆ ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టిన గాంధీ గారి టికెట్ 20% కంపల్సరీ నేల టికెట్లు అనేది ఇవ్వాలి. అది మల్టీప్లెక్స్లో మేము అడుగుతున్నాం. ఎందుకంటే 150 రూపాయల సినిమా, పెద్ద సినిమా 150, మా సినిమా 150 అంటే ఎక్కడ మల్టీప్లెక్స్కి వస్తారు? రేపు రాబోయే తరం మల్టీప్లెక్స్, రేపు రాబోయే తరంలో ప్రపంచం అంతా మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైపోతున్నాయి. కనుక మేము 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో అడిగాం. మళ్ళా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాము గారికి, ఛాంబర్ సెక్రటరీగా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, సార్ ఈ రెండు మేము అడుగుతున్నాం, మాకు కంపల్సరీ రెండు గవర్నమెంట్ని జీవో పాస్ చేయించండి. మనం మీటింగ్కి వెళ్దాం అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మీటింగ్లో మేము లేకపోని మా తరపు నుంచి మీరు పోరాడి చిన్న సినిమా నిర్మాత బతికేటట్టు, చిన్న సినిమాలు ఆడేటట్టు మాకు థియేటర్ దొరికే విధంగా చేయమని అడుగుతూ, థియేటర్ చిన్న సినిమాని చిన్న చూపు చూడొద్దు అని మాత్రం చెప్తున్నా. ఇప్పుడు ఆ 4, ఆ 5, 6 అని నేను అన్నగాని ఎగ్జిబిటర్ని, డిస్ట్రిబ్యూటర్ని నేను ఒకటే చెప్తున్నా, పెద్ద ప్రొడ్యూసర్స్ని, పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, అన్నీ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ అవుతుంది తప్ప మీరు సంవత్సరానికి మీ 10 సినిమాలు వస్తే 90 సినిమాలు మాది వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. సినిమా థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయంటే చిన్న సినిమా ఆడాలి, పెద్ద సినిమా ఆడాలి. మీరు రేట్లు పెంచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, మేము రేట్లు తగ్గించ కాదు, మాకున్న రేట్లలో థియేటర్కి జనాలు రప్పించుకునే పరిస్థితిని మా చిన్న సినిమాలు తెప్పించమని రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి, పూర్ణానంద్ గారికి, అలాగే మా అందరికీ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ సినిమా ఆడాలి, హిట్ అవ్వాలి. మా తమ్ముడు ఆర్పి అన్నట్టు ఆయన డబ్బులు ఆయనకు వస్తే రేపు ఇంకా 10 సినిమాలు తీయగలుగుతాడు. ఇండస్ట్రీలో నిర్మాత రావాలి, నిర్మాత ఈ సినిమాతో నిలిపోకూడదు, 10 సినిమాలు తీసేటట్టు మనం ఉండాలి. కాబట్టి అందరూ ఆస్వాదించి సోషల్ మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ నటికుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి టు ఆల్ ఆఫ్ యూ. జనరల్గా ఇట్లాంటి ఈవెంట్లో ఒక 30 సెకండ్స్ వాడి వెళ్ళిపోతుంటాను. నాకు నట్టికుమార్ మా ఫ్రెండు ఇంత క్వశ్చనర్ ఇచ్చాడు ఇప్పుడు. సో వాటికి కొన్ని సమాధానాలు చెప్పాలి కాబట్టి, ఉన్న బాధ్యత గల పోస్టులో ఉన్నాం కాబట్టి. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఫస్ట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్.
కంటెంట్, ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని బాధ్యతగా ప్రాపర్గా తీసుకెళ్లే డైరెక్టర్. 3, దానికి తగ్గ టైటిల్ ఆల్మోస్ట్ 25% కవర్ చేస్తుంది. ఆ టైటిల్ ప్రస్తుతం ఈ దీర్ఘాయుష్మాన్ అనే టైటిల్ ఏదైతే ఉందో ద మోస్ట్ పాజిటివ్ టైటిల్ ఇందాక ఎవరు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం ఈజీగా పలకబడే టైటిల్, మన ఇళ్లలో రెగ్యులర్గా వినే పదం అది. సో టైటిల్ ఆల్సో దే ఆర్ సక్సెస్ఫుల్. ఇకపోతే ట్రైలర్ చూసాం, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరు రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు. మన బేసిక్గా సినిమా అనేది విజువల్ మీడియం. ఎప్పుడైతే విజువల్ మీడియం అంటే విజువల్ షుడ్ బి బ్యూటిఫుల్. 150 రూపాయలు, 100 రూపాయలు, లేకపోతే 20 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా కానీ విజువల్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. విజువల్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే హీరో హీరోయిన్లు బాగుండాలి, అట్ ద సేమ్ టైం విజువల్ కంటెంట్ బాగుండాలి, అంటే కెమెరా వర్క్ బాగుండాలి, ఇవన్నీ కూడా. సో దీంట్లో కపుల్ లవ్ స్టోరీ లాగా కనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీలో కపుల్ బాగున్నారు. అట్ ద సేమ్ టైం ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరెవరు చేశారు, సురేష్ అవ్వచ్చు, ఇక్కడ ఆర్పి ఇద్దరే వచ్చారు, బట్ మిగతా అందరూ కూడా ఆల్ నోన్ ఆర్టిస్ట్. సో యూఎస్, అదే మిగతా ఆర్టిస్ట్ యూఎస్లో ఉన్నారంట, బట్ వాట్ ఎవర్ నోన్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో బేసిక్గా విజువల్ డెఫినెట్గా బాగుంటుంది. సో దే ఆర్ సక్సెస్ఫుల్ దేర్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ సినిమాను ముందుకు ఎటు తీసుకెళ్ళాలి. మురళీకృష్ణ గారు కూడా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆయన ఫస్ట్ సినిమా, ఆయన వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి చేయూతగా ఉంటూ ఫైనాన్స్ కూడా చేసేవారు ఆయన, బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన వెనకాల ఒక ప్రాపర్ డైరెక్టర్ పూర్ణానంద్ ఉండటం కానీ, వెనకాల నట్టికుమార్ లాంటి వాళ్ళు ఉండి దీన్ని ఫైనల్ స్టెప్ గట్టా తీసుకెళ్తాడు, దానికి ప్రాపర్ ప్లానింగ్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి, ఈ ఆల్సో ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ కాబట్టి ప్రాపర్గా తీసుకెళ్తారు. సో ఆ సక్సెస్, అది కూడా సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో ఇన్ని సక్సెస్లు ఉన్నాయి. ఇన్ని సక్సెస్ఫుల్ జనరల్గా ఏ ప్రొడ్యూసర్కి, అంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ కానీ చిన్న సినిమాలు చేస్తాం. చిన్న సినిమా అంటే నేను అనేది ఇంత నటి చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదు, ఆడిందే సినిమా పెద్ద సినిమా. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా భేదం ఎందుకు వస్తుందంటే బడ్జెట్ పరంగా వస్తుంది. ఆ భేదం తప్పక ఆడిన దాని మీద కాదు. చాలా పెద్ద సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టిన సినిమా కూడా పోతున్నాయి ఈ రోజులు, అందరూ మీకు తెలిసిన విషయమే. కోట్లు ఆడి చిన్న సినిమాలు ఆడిని. సో ఆడిన సినిమానే పెద్ద సినిమా మా లెక్కలో. బడ్జెట్ పరంగా చిన్న పెద్ద ఉండొచ్చు. నిన్నో మొన్నో మీ మీడియాలోనే ఎక్కడో రాశారు, దానికి మా పోస్టర్ బాయ్ అంటాం. మా పోస్టర్ బాయ్ అంటే రామ్ సత్యనారాయణ అని చెప్పి మాకు పోస్టర్ బాయ్ ఉంటాడు ప్రొడ్యూసర్స్కి. రోజు మీ మీడియాతో ఎక్కడో చోట ఫోటోలో కనపడుతుంటాడు. తను వివరణ ఇచ్చి నాకు ఒక వీడియో పంపించాడు. ఏమని ఇచ్చారంటే, దాము గారు లాంటి వాళ్ళు ఇంక కొంతమంది చిన్న సినిమా ప్రొడ్యూసర్ని డిస్కరేజ్ చేస్తున్నారు, సినిమా తీయొద్దని చెప్తున్నారట అని మధ్య వచ్చింది. 3-4 రోజుల నుంచి వచ్చినట్టు ఉంది, నాకు తెలియదు వచ్చినట్టు. మావాడు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చి నాకు పంపించాడు అనమాట. ప్రతి నెల ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఒక 50 నుంచి 70 మంది ప్రొడ్యూసర్లు అవుదామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. అంతకుముందు ఉండేది, అంటే మేము కూడా ఇనీషియల్గా వచ్చినప్పుడు 1-to-1 చేశారు కౌన్సిలింగ్, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ నేను ఒక 4-5 years బ్యాక్ ఈ కౌన్సిలింగ్ చేయడం పెట్టడం స్టార్ట్ చేసాం. కోవిడ్ వస్తే ఆగిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాం. సో ఎవ్రీ మంత్ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మెంబర్షిప్ ఇమీడియట్గా నేను సంతకం పెట్టి ఇవ్వను, ఇస్తాం, ఒకవేళ ఏమైనా రాలేకపోతాడని ఇస్తాం కానీ, బట్ వాళ్ళని కంపల్సరీ ఒక కౌన్సిలింగ్ అనేది 2 hours కౌన్సిలింగ్కి రమ్మని అడుగుతాం. వాళ్ళు జనరల్గా మేనేజర్లు పంపిస్తారు. మేనేజర్లు కాదమ్మా, ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడైనా సరే, వాట్ ఎవర్ కెపాసిటీ ఈజ్, వాట్ ఎవర్ ఎన్ని వ్యాపారాలు ఉన్నా కానీ అతను ఆ కౌన్సిలింగ్ రావాలని కోరుకుంటాం. అట్లా చాలామంది వస్తున్నారు. ఈ కౌన్సిలింగ్లో మేము ముఖ్యంగా చెప్పి డిస్కరేజ్ చేయడం కాదు, చాలామంది డైరెక్టర్లు కూడా వస్తుంటారు. నేను డైరెక్టర్లు వాళ్ళకి చెప్తుంటా, ఏమయ్యా ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు డైరెక్టర్లకి, సో మీరు ఇక్కడ మీటింగ్ వినపోవడం బెటర్, బయటకు వెళ్ళిపోండి అంటుంటాను. ఇప్పుడు ప్రొడ్యూసర్లే ఉండాలని చెప్పి. ఎందుకంటే ప్రొడ్యూసర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అంటారు, ఇండస్ట్రీస్ అంటారు, ఇన్ని వ్యాపారాలు చేసినా కానీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారో దాని మీద అవగాహన లేకుండా దిగుతారు. జస్ట్ బికాజ్ డబ్బు ఉంది కదా అని దిగుతారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక వ్యాపారమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక ల్యాండ్ కొనాలంటే 10 మంది లాయర్ల దగ్గర తిరిగి కొనాలవుతుంది ఆలోచిస్తారు. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు 6 నెలల్లో, సంవత్సరం ఇండస్ట్రీ మీద అవగాహన పెంచుకుని దిగండి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇది గ్లామర్ ఇండస్ట్రీ, అట్రాక్టివ్ ఇండస్ట్రీ. సో డబ్బు ఉంటే సరిపోతుంది, ఈ అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంటారు. వచ్చే సినిమాలు చేస్తారు, రిలీజ్ అవ్వవు, పక్కన పడేస్తారు.
ఇంత నటి చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్ రిస్కే చేయాలి, అవగాహన ఉండాలి. ఉంటే తప్పులు జరగవు. జరిగినా కానీ మన కంట్రోల్లో ఉంటాయి. వచ్చాం, డబ్బు పెట్టాం, మమ్మల్ని మోసం చేసింది ఇండస్ట్రీ అని చెప్పి సినిమా అయిపోయినాక వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. అది సో మేమంటున్నాం, ఒక సంవత్సరం అవగాహన పెంచుకుని అప్పుడు దిగండి. అట్లీస్ట్ మీకు పోయినా కానీ మీ చేతులతో, మీ నాలెడ్జ్తో డబ్బు పోతుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేగాని దిగిపోయి ఎవరినో నమ్మి పెట్టి డబ్బు పోగొట్టుకుని పోయిన డబ్బు కంటే ఈ మనీ అది ఎక్కువ ఉంటుంది, ఎవరో నమ్మేం పోయామని. సో ఇట్లాంటి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పడండి, అగ్రిమెంట్లు చేసుకోండి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇదే మిస్లీడ్ చేశారు, ఏదో డిస్కరేజ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఇవన్నీ పాటిస్తే ఒక సినిమా కాదు, ఎట్లీస్ట్ 3 సినిమాలు తీయగలరు. ఆడుతుందో లేదో సినిమాని దైవాధీనం. అది ఎంత కష్టపడి తీసినాక డెఫినెట్గా దైవాధీనం. అది ఎక్కడో 1% లక్ అనేది ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆ 1% లక్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. సక్సెస్ ఫార్ములా అంటారా? బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆ సక్సెస్ ఫార్ములా అనేది లేదు. 50 ఏళ్ళు 100 సినిమాలు తీసిన అతను రామానాయుడు గారికి ఆ సక్సెస్ ఫార్ములా లేదు కదా. సో దట్ ఫార్ములా ఈజ్ నాట్ దేర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనట్టి అన్నాడు చిన్న సినిమాల్ని 100% చిన్న సినిమా. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, మిడ్ రేంజ్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది అవ్వచ్చు, వీళ్ళందరికీ ఫస్ట్ బ్రేక్ దొరికింది అంటే ఒక చిన్న సినిమా ద్వారానే దొరుకుతుంది వీళ్ళకి బ్రేక్. అక్కడి నుంచి వాళ్ళ పేరు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యి వెళ్తుంటారు. సో చిన్న సినిమా, లో బడ్జెట్ ఫిల్మ్స్ ఏదైతే ప్రొడ్యూసర్లు చేస్తారో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. ఇంకోటి, 250 సినిమాలు సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంటే మనం మాడుకునేది 10 సినిమాల గురించే. ఇష్యూస్ ఏమొచ్చినా ఆ నలుగురన్న ఇవన్నీ బోగస్. ఇవన్నీ కూడా బోగస్ అండి. ఎవరు ఏ ఒక్క మనిషి ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయలేరు. అవుట్ ఆఫ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్, మా తాత మా నాన్న చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ఒక్క మనిషి ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం అంటూ జరగదు. ఈ మధ్య సోషల్ మీడియాని ఇవన్నీ వచ్చినాక అనవసరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. జనం కూడా ఏంటంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వైరల్ అవుతున్నాయి. బట్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు అవి కాదు ఫాలో అవ్వాల్సింది, ఇక్కడ అవగాహన చేసుకోవాలి అండి. థియేటర్లు దొరకవు నట్టి అన్నాడు. థియేటర్లు దొరికినట్టు మనం అందరం కలిసి సంక్రాంతికే థియేటర్లు కావాలి, దసరాకే థియేటర్లు కావాలంటే రావు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా, వాళ్ళకి ఆ పీరియడ్లో వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి 4 డబ్బులు మిగులుతాయి. 52 వారాల్లో 20 వారాలు వాళ్ళకి వ్యాపారం ఉంటే మిగతా 32 వారాలు కింద మీద పడుతుంటారు. అది యావరేజ్ చేస్తుంటారు. కానీ మన సినిమా తీసి మాకు అదే రోజు కావాలంటే ఇబ్బంది పడతాం. ఇకపోతే 5వ షో అడిగాడు నట్టి. 5వ షో ఆల్మోస్ట్ అంత ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత ఏంటంటే క్రమేపంగా ఎప్పుడైతే ఈ వ్యాపారం తగ్గుకుంటూ వచ్చిందో 5వ షో కూడా మాయమైంది. ఇప్పుడు 5వ షో ఏమంటారు వాళ్ళు, 8:30కి ఇస్తా ఉంటారు. 8:30కి ఏమో మాకు 5:30కి వస్తే జనం రారు, మాకు వద్దంటారు. వీళ్ళు ఏమంటారు, మాకు 2:30 షో కావాలంటారు. ఆ 2:30 షోకి ఏమో ఒక 10 సినిమా అనుకోండి, ఆ 2:30 షో అనేది ఇంపార్టెంట్ షో వాళ్ళకి, అక్కడ రెవెన్యూ వస్తుంది బాగా, థియేటర్ వాడికి కూడా అది కావాలి. సో బేసిక్గా ఈ ఇష్యూ ఏంటంటే, నేను మన వాళ్ళకి కూడా చెప్తుంటాను, ముందు అసలు దీనికి మనలో మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుని పాజిటివ్గా మనం కూడా మీటింగ్లు జరగాల్సింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాయి, లైసెన్సింగ్ చేస్తాయి, కానీ మన వ్యాపార లావాదేవీలు అనేది మనలో మనం డిస్కస్ చేసుకుని మనకి ఫర్దర్గా నెక్స్ట్ 20 years ఏ రకంగా రన్ అవ్వాలని మనం డిస్కస్ చేసి మనం ఒక తాటి మీదకి వస్తే, ఆ తాటి మీదకి వచ్చినాక మన గవర్నమెంట్ దగ్గరికి నేను అడిగితే జరుగుతుంది. అది మన దగ్గర లోపు పోయింది. అదేనమ్మా చెప్పేది నేను. ఆ మార్నింగ్ వద్దు అంటున్నారు కదా, 2:30కే కావాలంటారు. అది నేను చెప్తుంది. 11కి ఉంది, 11కి ఇప్పుడు కూడా కొన్ని ఇస్తా ఉంటున్నారు. 11కి ఇస్తా ఉంటున్నారు, మనకు 11 వద్దు 2:30 కావాలని అడుగుతున్నారు. 2 షోలు మెయిన్ షోల మధ్యలో కావాలని అడుగుతున్నారు. సో అవన్నీ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే
ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇది ఒక నెగిటివ్ సెన్స్లో వెళ్తాంది. ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డబ్బులు పట్టుకొని సినిమా తీస్తాడు. ఓకేనా? ఇతను లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఇది ఒప్పుకుంటారు అందరూ? అవును కదా. దాని తర్వాత డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాలు పోయినాయి. ఒకడప్పుడు నమ్మకాలు ఉండేవి, ఈ ఇండస్ట్రీ నమ్మకం మీద నడిచేది. అర్థమైందండి? ఈ మధ్యకాలంలో ఆ నమ్మకాలు లేవు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, ఇతని కంటెంట్ మీద ఇతను నమ్మకం ఉండలేదు. చాలా ఉన్నట్టు అందరూ అంటలేదు, నేను మ్యాక్సిమం, కొంతమంది కాదు, మ్యాక్సిమం అట్లాగే ఉంది. ఇతని కంటెంట్ మీద ఇతనికి నమ్మకం ఉంటలా. ఇది తీసుకెళ్ళి ఓ 10 రూపాయలకో, 11 రూపాయలు అయి ఉంటుంది, 12 రూపాయలకో ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్మేద్దామని చూస్తాడు. ఓకేనా? అతను 12 రూపాయలు కొనుక్కుంటాడు. కొనుక్కుని అతను మళ్ళీ ఆ 12 రికవరీ అతని సొంత డబ్బు కాదు. ఈ మధ్య ఉన్న వాళ్ళు 10% అంటే రూపాయి అతని సొంత డబ్బు పోతే 11 రూపాయలు ఇంకోటి నెత్తిమే వేస్తున్నాడు. మీకు అర్థమైందా? సో ఆ బటన్ అతమే పడుతుంది. అది ఎగ్జిబ్యూటర్ కానీ థర్డ్ పార్టీలు కానీ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్కి థియేటర్ రన్ చేయాలి, ఖర్చులు రావాలంటే సినిమా పడాలి. సరే, ఇప్పుడు సినిమాల్లో ఉన్నాయి కదా, అతను ఆ డబ్బు ఇచ్చి అతను తీసుకుంటాడు, ఆ బటన్ అతను మీద వేస్తాడు. ఫైనల్గా ఏంటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాకి జనం రావట్లా, కోవిడ్ తర్వాత అసలు రావట్లా, చాయిస్ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఓటీటీలో అంతకుముందు లేడీస్ చాలామంది పొద్దున్న లేకపోతే సాయంత్రం వరకు సీరియల్ చూసేవారు. ఒకవేళ మిస్ అవుతే రికార్డ్ చేసి నెక్స్ట్ డే చూసేవారు. అవునా? ఓటీటీ వచ్చినప్పుడు ఏమైంది, ఆ సీరియల్స్ కూడా లేనప్పుడు ఏమైంది, నీకు ఓటీటీలో ఫారిన్ కంటెంట్ కానీ వెబ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు డబ్బింగ్ చేసి కూడా వేసేవారు. ఇవాళ రోజున మన సీరియల్స్ కంటే కూడా ఆ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు ఇంట్లో లేడీస్. బికాజ్ వై? బెటర్ కంటెంట్ చాలామంది. సో అట్లా మనమే అలవాటు చేసాం అది కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుని ఒక తాటి మీద వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఎవరి కాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేసి ఎవరు చేసుకుంటే అయ్యే పని కాదు ఇది. అంటే ఓటీటీ ఎందుకు వస్తుంది? అదే సినిమా కాదు, వేరే సినిమా వస్తుందా? అవునండి, నేను అదే అంటున్నా. నేను అంటుంది అవునమ్మా, ఇప్పుడు ఓటీటీ ఎవరిది? ఒక కార్పొరేట్ కంపెనీ ఇది. అవునా? అతను కూడా అది తప్పే కదా. సో నేను అదే అంటుంది, అందరూ ఒక తాటి మీదకి వచ్చి నెక్స్ట్ 20 years ఈ వ్యాపారాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలని ఆలోచన మనకు ఉండాలి. ముందు ఆ యూనిటీలో మనం నడుచుకుంటే ముందుకు వెళ్తుంది కదా. బట్ ఎనీవే, ఇది మరి ఇంకెప్పుడు పెడదాం కానీ టెస్ట్ మీట్. తాను చెప్పిన దానికి 2 క్వశ్చన్లు చెప్పాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ మల్టీప్లెక్స్లో 20%, మళ్ళీ సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు అది వ్యాపారమే కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఒకటి ఈ మాత్రం ముగిస్తానమ్మా, సారీ. మల్టీప్లెక్స్ ఇవాళ రోజు చెప్పండి నాకు. ఆయన అన్నాడు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉండాలి, తప్పులేదు, పెడదాం. ఒకప్పుడు ఫస్ట్ అది ఫిల్ అయ్యి పైకి వచ్చేది. ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం సగం చెప్తున్నా నేను. ఇవాళ రోజున ఫ్రాంక్లీ స్పీకింగ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా వాళ్ళకి 20 రూపాయల టికెట్లు